అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మన గోపురం ఛానల్. ఈరోజు మనం సంగారెడ్డి ప్రోగ్రామ్ పెట్టుకోవడానికి మన రూపకుంట అశోక్ జయంతి గారి ఆధ్వర్యంలో మరి అక్కడ ప్రోగ్రామ్ దంపతుల పూజని స్వామీజీ అశోక్ అన్న గారికి తెలుసు కాబట్టి మనందరినీ గీతాబోధి సంస్థ నుంచి కార్యక్రమం చేస్తున్నాడు. మరి ఆ కార్యక్రమాలకు ఈ రోజు ఆ దంపతుల పూజ కోసము మనము ఇంతమందిని తోలుకొని మరి ఒక బస్సు కట్టి తోలుకొని పోతున్నాం. వారికి దంపతులకు ప్రత్యేకంగా గీతాబోధి కుటుంబ సభ్యులందరి చప్పట్లో ఒకసారి కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. మా గీతాబోధి ఆత్మ బంధువులందరికీ కూడా వందనాలు. ఏమైనా ఇబ్బంది కలిగితే క్షమించండి. ఆత్మ బంధువులు మాకు గీతాబోధి మిగతా వాళ్ళు ఎవ్వరు వచ్చినా అందరూ ఆత్మ బంధువులు, మా ఇంటి ఆడపడుచులు, గీతాబోధి ఆడపడుచులు అందరూ కూడా సహకరించాలి. ఏదైనా లోటుపాట్లు ఉంటే మనది ఇది ఆత్మ బంధువులం కనుక ఒక కుటుంబంగా మనం అందరం సర్దుకొని అన్యోన్యంగా భక్తితో శ్రద్ధతో వెళ్ళి అక్కడ డిసిప్లిన్గా కూర్చొని మనము గీతాబోధి నుంచి వచ్చిన టీం ఎలా ఉంది అంటే క్రమశిక్షణగా ఉంది, డిసిప్లిన్గా ఉంది అని వాళ్ళు మనకు మార్కులు ఇవ్వాలి. అలా అక్కడ అన్నీ ఉన్నాయి, మనకు వస్తాయి. ఎవరు తొందరపాటు పడద్దు, ఎవరు ముందటికెళ్ళొద్దు, ఎవరు ఆదుర్దా పడద్దు. వాళ్ళు ఎంతో గొప్పగా ఆ కార్యక్రమాన్ని ఆ స్వామీజీ 1116 మందికి చేస్తున్నారు. ఎంతో కష్టపడుతుండ ఆయన. మనము ఒకరికి ఇబ్బంది కలగకుండా మనసు నొప్పియకుండా ఉండడం. ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్నాను, సత్సంగత్వం నిస్సంగత్వం, నిస్సంగత్వమే అలా ఉండాలి. ఒకటి ఇప్పుడు మనము భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నాం, కానీ మన గుండెలో మన మదిలోనే ఉన్నాడు. ఎలా ఉంటాడు, ఎవరి దగ్గర ఉంటాడు? శ్రీకృష్ణుడు ఏం చెప్పిండు? భక్తుని పాద ధూళి తీసుకొని నేను తల మీద పెట్టుకుంటా అన్నాడు. ఆ భక్తి ఎలా ఉండాలి? అది పారవశ్యంగా ఉండాలి, శ్రద్ధగా ఉండాలి, వినయంగా ఉండాలి. అప్పుడు మా భగవంతునికి ఏం కావాలి, మనం ఏం సమర్పించుకోవాలి అంటే భగవంతుడికి దాయార్ద్ర హృదయం గల్ల హృదయమే భగవన్ నిలయం, అంతకు మించింది లేదు. మనలో అందరికీ ప్రేమ, దయ, జాలి ఇవన్నీ ఉంటే భగవంతుడు తానే వచ్చి మన గుండెల్లో మన హృదయంలో ఉంటాడు, ఎక్కడో లేడు.
మనలో ఉన్నది ఆత్మ, ఎదుటి వాళ్ళు ఉన్నది కూడా ఆత్మే. ఆత్మ పరమాత్మ ఇద్దరు ఒక్కటే. మనము ప్రతి వాళ్ళలోనూ దైవాన్ని దర్శిస్తే ఆ దైవాన్నే పూజించినట్టు, సేవించినట్టు, గౌరవించినట్టు, ప్రేమించినట్టు. ప్రతి ఆత్మలోనూ దేవుడు ఉన్నాడు. అదే మనకు తెలుసుకోవాలి. ఒక్కొక్క మెట్టు మనము ఎక్కుతున్నాం. గీతాబోధి నుంచి మనకు ఎందుకంటే ఒక భక్తితోటి, ఒక శ్రద్ధతోటి ధర్మ అర్థ కామ మోక్షాలు అంటారు. అలా మనం ఒక్కొక్క మెట్టు ఎక్కాలంటే కొన్ని విడవాలి. స్వార్థం ఫస్ట్ విడవాలి. త్యాగం, స్వార్థం బదులు అక్కడ త్యాగం పెట్టుకోవాలి. ఒకరికి సీట్ లేదు, ఇక్కడే కాదు ఏ బస్సులోనైనా ఎక్కడ ప్రయాణం చేసినా పెద్దవాళ్ళు ఉన్నారు, కొంచెం సేపు లేపి మన సీట్ ఇద్దామనేది అది ఒక సాయం, అది ఒక దయార్ద్ర హృదయం. అలా స్వార్థాన్ని విడిచి మనం సహకరించుకుంటూ ఉంటే అదే ఒక మెట్టెక్కుతాం. అలా మనిషి కొన్ని విడిస్తే కొన్ని వస్తాయి. అందరు సీనియర్ సిటిజన్, అందరికీ బాధ్యతలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు త్యాగాన్ని మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ త్యాగాన్ని నేర్చుకుంటే ఏదైనా ఇవ్వగలరు మనిషికి. పరోపకారం మిదం శరీరం అన్నారు. మన గురించి మనం చేసుకున్నది జన్మ వచ్చినందుకు కాదు, ఇంకొకరికి చేసిందే పరోపకారం మిదం శరీరం. కాబట్టి ఎప్పుడు ఎవరికి ఏం చేయాలి, ఎవరికి సాయం చేయాలా, ఎవరికి నేను ఎలా ఉపయోగపడాలి అనేదే మన తత్వం. మనకు కావాలి, మనం నేర్చుకోవాలి. అదే ఎందుకంటే అందరికీ తెలుసు నేర్చుకోవాల్సింది ఏం లేదు, కానీ బిహేవియర్లో పెట్టుకుంటే అదే అలవాటైతే అదే ధర్మం, అదే క్షమ, అదే దయ, వేరే ఏం లేదు. కాబట్టి మనం అందరం కూడా కొన్ని విడవాలి. నాతో పాటు నేను కూడా మీకే చెప్పట్లేదు, అందరం కూడా కొన్ని విడిచి కొన్ని పట్టుకొని సత్సంగత్వాన్ని ఎప్పుడు ముందుకు తీసుకుపోవాలి. ఒకరి కష్టం మన కష్టంగా, ఒకరి బాధ మన బాధగా, ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరి మనసు నొప్పియకుండా, ఎవరిని కష్టపెట్టకుండా ఉండడమే దయార్ద్ర హృదయం. అదే భగవన్ నిలయం, ఇంకొకటి లేదు. ఎక్కడో ఉన్నాడని, ఎక్కడో దూరాన ఉన్నాడు దేవుడు అని అనుకోద్దు. మన ఆత్మలోనే ఉన్నాడు. నా ఆత్మ, నీ ఆత్మ రెండు కలిస్తే పరమాత్మ. పరమాత్మకే చేస్తున్నాం మనం, ఇంకో మనిషికి చేస్తున్నామని మనం సేవ అనుకుంటాం. అది ఎవరికి వాళ్ళ ఆత్మ తీసుకుంటుంది, అది పరమాత్మ. మనమైతే ఒక ఫేమస్ టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ శివపార్వతులను తలుచుకొని సహస్ర దంపతుల పూజ అనేది నిర్వహిస్తున్నారు. ఇక్కడ నా వెనకాల కనిపిస్తున్నది ఒక ఫేమస్ టెంపుల్ అని చెప్పుకోవచ్చు. మనమైతే కనుక 15 ఏళ్ల కిందట ఇక్కడ ఈ టెంపుల్ని అయితే కనుక ప్రతిష్టాపించి ఇన్ని రోజులు సక్సెస్ఫుల్గా జరిపించడం అనేది మనకి ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ శ్రీ లలిత పార్థివ కోటి లింగేశ్వర దేవస్థానానికి అయితే వచ్చాము. ఇది సంగారెడ్డిలో అయితే ఉంటుంది. సో నేనైతే లొకేషన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు ఎవరైనా ఈ టెంపుల్కి రావాలనుకుంటే రావచ్చు. అలాగే ఇక్కడ 15వ వార్షికోత్సవం సందర్భంగా దంపతుల్లో మనము శివపార్వతులను ఆహ్వానించుకొని మరి వారికి పూజ అనేది నిర్వహిస్తున్నాము. ఆ విశేషాలన్నీ మనము ఈ వీడియోలో చూద్దాము. అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన గోపురం ఛానల్ని.
आयतनं वेद आयतनवान् भवते आपो वै नक्षत्राणामायतनो आयतनवान् भवते य एवं वेद योपायतनं वेद आयतनवान् भवति श्रीललिताकोटिलिङ्गेश्वराय नमः पुष्पमालिका धारण मुहूर्त शुभ मुहूर्तो अस्तु श्रीललिताकोटिलिङ्गेश्वर भगवान् గుణం ఏ విధంగా ఉంటుంది అంటే ఒక్కటి కాబోయేటటువంటి దంపతులు सूर्य चंद्रांगारक बुध बृहस्पति शुक्र शनेश्वर राहु केत्वाख्य नवग्रह परिपालिते आवह निवह संवह परिवाह सप्तमरु संचार संजीवनि गृहे विंध्यारण्य दंडकारण्य जंपकारण्य श्वेतारण्य द्वैतारण्य गुहारण्य देवदारवनेक्षुवन कैलिकाख्य दशारण्य परिमंडिते ओम विक्रमस्य नम्यते द्वादशादित्य हरिश्चंद्र नवरगुच्छ पुरोरव सकरकान्तवीर्या किचक्रांत परिपालिते हिंदीबालदंड भृषण्य ललित मुसलचक्रलवित्र कालरात्रि ग्रहणबाण स्थूल शिक्षितो मरत्य षोडश भूपालपालिते विशालाक्षी मीनाक्षी कामाक्षी सिंहिका शंकरी कुब्जिका महालक्ष्मी महादेवी महाकाली पार्वती सुप्रभा भ्रमराम्बिका विंध्यवासिनी योगिनी हिमरूपिणी मानिक्यदेवी कात्रवेणी पूर्णिकाख्या अष्टादश पीठदेवी समलंकृते यमनियमासन प्राणायाम प्रत्याहार ध्यान धारण समाधिष्ठांग योगनि महाशंभोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्धे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतमन्त्रणा मध्ये स्वस्ति श्री पराभव नाम संवत्सरे उत्तरायण पुण्यकाले वसंत ऋतौ चैत्रमासे शुक्लपक्ष दश पूर्वेषां दश अपरेषां मद वंशानां पितॄणां ज्ञानतो ज्ञानतश्च संभ సో ఇక్కడ సహస్ర దంపతుల పూజ నిర్వహించారు. అలాగే ఇక్కడ మనకి ఫేమస్ టెంపుల్ అయినటువంటి శ్రీ లలిత కోటి పార్థివ లింగేశ్వర స్వామి దేవస్థానం గురించి మనమైతే కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మ నమస్తే. అమ్మ నమశివాయ అండి. నా పేరు మఠం స్వాతి. ఇక్కడ సహస్ర దంపతుల పూజ జరగడం జరిగింది. ఈరోజు ఈ గుడి కట్టి 15 ఏళ్ళు అయింది. అంతకన్నా ముందు ఒక 3-4 సంవత్సరాల క్రితం నుంచి కోటి లింగాలు చేయడం జరిగింది. అందులో మేము కూడా పాల్గొన్నాం. కోటి లింగాలు చేసినాము. కోటి పసుపు గౌరమ్మలు కూడా చేసిరనమాట. అంటే పార్థివ లింగం అనడానికి కారణం ఆ కోటి లింగాలు పుట్టమట్టితోని లింగాలు చేసి భూస్థాపితం చేసి దానిపైన మళ్ళీ శివలింగాన్ని స్థాపనం చేశారనమాట. దానికి చాలా ఎస్కే పార్టీలు కృషి పడ్డారు. అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల మహిళలు అందరూ కూడా సహకరించారు. ప్రతి గుడిలో నిష్టగా కోటి లింగాలు చేసి ఇక్కడ అర్పితం చేయడం జరిగింది. అందరూ కూడా సహకరిస్తుంటారు. తను ఏ కార్యక్రమం చేసినా ప్రతి సంవత్సరం వార్షికోత్సవం చేస్తాడు. మహిళలకు చాలా సపోర్టివ్గా ఉంటారు. ఇక్కడ మహిళలు కూడా చాలా భక్తి శ్రద్ధలతో వస్తారనమాట. ఆ కోటి లింగాల పవర్ ఎట్లా ఉందంటే ఇక్కడ ఏది కోరుకున్నా కూడా జరుగుతుందనే భావన చుట్టుపక్కల అందరికీ కూడా ఇది ఉందన్న. అదేవిధంగా మేము కూడా ఇక్కడ సహస్ర దంపతుల పూజకు మేము కూడా పాల్గొన్నాము. ఇక్కడ మళ్ళీ ఒకసారి పార్వతీ పరమేశ్వరుల ఆధ్వర్యంలో పునః వివాహం జరుపుకోవడం చాలా ఆనందకరము. మళ్ళీ ఈ విధంగా చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి అవకాశం చాలా కష్టం రావడము. ఇలాంటివి కల్పించిన ఎస్కే పల్లి గారికి చాలా కృతజ్ఞతలు. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఇక్కడ కాకినాడ నుంచి అంట, మళ్ళీ నేపాల్ నుంచి, దుబాయ్ నుంచి, ఇంకా మేము వస్తామని కూడా తనని అడగడం జరిగింది. కాకపోతే 1116 అనుకున్నారు కానీ 1150 కంటే ఎక్కువ దంపతులు అయినరు ఇప్పటికే. అక్కడికి చాలమ్మ, మళ్ళీ నెక్స్ట్ టైం చూద్దామని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. సహస్ర దంపతుల పూజలో పాల్గొని ఆ శివపార్వతులను తలుచుకొని ఆ శివపార్వతుల కళ్యాణం చూసి మాకు చాలా ఆనందంగా ఉంది అని ఇక్కడ మల్కాజ్గిరి నుంచి ఎంతో దూరం నుంచి కూడా ఇక్కడికి వచ్చి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉంది అంటున్నారు. మనమైతే దీని గురించి అయితే కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మ నమస్తే. అమ్మ ఎలా ఉందమ్మా? ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు.
చాలా చాలా బాగుంది. చేయించుకున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా చాలా బాగుంది. ఇది అపురూపం, ఆనందం, ఎప్పుడు చూడను, ఎప్పుడు వినలేంది, ఒక అద్భుతమైనది. అనంతంగా 1116 దంపతుల పూజలు అంటే మామూలు విషయం కాదు. ఆయన ఖర్చు కానీ, పనికి కానీ, కష్టానికి కానీ, ఏ దానికి అది లేకుండా చాలా కష్టపడ్డారు. బాగుంది. గుడి కూడా ఏంటి, కోటి లింగాలు, పార్థివ లింగాలు పోసి, గౌరమ్మలు పోసి తర్వాత లింగ ప్రతిష్టను చేశారు కాబట్టి చాలా 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 అద్భుతమైంది. వాళ్ళు దంపతుల పూజ అంటే యాక్చువల్గా మనం ఎప్పుడు గురువు గారికి, ఒక బ్రాహ్మణునికి, ఒక వాళ్ళకి చేస్తాం. ఈ రోజు ఏమైందంటే మన వాళ్ళకు వాళ్ళు చేపించారు. శివపార్వతులాగా కలిసి ఉండాలని ఎక్కడ ప్రపంచంలో చేయలేని వాళ్ళు ఇక్కడ పార్వతీ పరమేశ్వరులాగా భావించి మన అందరి వాళ్ళని, అన్ని కులాల వాళ్ళని ఒక ఏకదాటిగా తీసుకొచ్చి ఇక్కడ స్వామి ప్రోగ్రాం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఆ గురువు గారికి, శ్రీ పటేల్ గారికి. ఇక్కడ సంగారెడ్డి నుంచి 60 కిలోమీటర్ దూరంలో ఈ కోటిలింగేశ్వర పార్త స్వామి టెంపుల్ ఉన్నది కాబట్టి, లలిత కోటిలింగేశ్వర స్వామి టెంపుల్, ఈ మందిరంలో అతి చూడదగ్గ విషయం చాలా చాలా జరిగినాయి. ఇలాంటి 1116 మంది దంపతులకు పూజ చేద్దామనుకుంటే ఆ గురువుగారు 1516 మంది దంపతులు అయ్యారని చాలా హర్షిస్తున్నాడు. గురుగారు చాలా మనకు అందరికీ ఎప్పుడు కని విని జరగనటువంటి, అందరికీ ఆడవాళ్లకు ఒక మంచి చీర పెట్టి, మగవాళ్ళకి ఒక పంచే కండువ వేసి మనకు అందరికీ ఆహ్వానించి స్వాగతం చేసి మన అందరికీ భోజనాలు, కాఫీలు అవన్నీ వసతులు పెట్టించి ఇక్కడ చాలా సంతోషంగా ఏర్పాటు చేస్తారు. శివపార్వతుల కళ్యాణం స్వామివారికి ఎలా చేస్తారో ఈరోజు మన అందరికీ ఆ విధంగా చేసినందుకు గురుగారికి కానీ, ఇక్కడ వచ్చిన ప్రజలకు కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మనము చాలా రుణపడి ఉంటున్నామని చేస్తారు. కాకపోతే మన మల్కాజ్గిరి నుండి 68 దంపతులు ఈ గురుగారి ఆధ్వర్యంలో మనం శివపార్వతుల కళ్యాణం జరుపుకున్నందుకు, గీతాబోధి నుండి, మల్కాజ్గిరి గీతాబోధి నుండి వచ్చినందుకు మనకు ధన్యవాదాలు. వీరందరూ ఇక్కడ సహకరించి అన్యోన్యంగా ఉండి, ఎంతో వినయంగా ఉండి ఈ కార్యక్రమాన్ని తిలగించారు. అందరూ సంతోషంగా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చూడలేదని మన వాళ్ళందరూ ఎంతో ఇది చేశారు. వాళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఇక్కడ మన సికింద్రాబాద్, మల్కాజ్గిరి అనే వాళ్ళందరికీ ఒక సిస్టమేటిక్ ఉంటారు, సైలెన్స్గా ఉంటారు, చెప్పింది వింటారు, విని దాన్ని అవలంబిస్తారు అనేది అందరికీ ఇక్కడ వాళ్ళకు అందరికీ తెలిసిపోయింది. మనం అందరం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పాల్గొంటామని మన మల్కాజ్గిరి గీతాబోధి అంటే వాళ్ళందరికీ ఎంతో సంతోషిస్తున్నారు. ప్రతి కార్యక్రమానికి ఇప్పుడే గురుగారు మనకు ఒక సందేశం ఇచ్చాడు. ఆయన ఏం చేశారంటే మన గీతాబోధి సికింద్రాబాద్ గీతాబోధి మల్కాజ్గిరి వాళ్ళకు వనభోజనాలకు మనకి ఇక్కడే కార్తీక మాసంలో మీరు రావచ్చు అనేది, ఇక్కడ వచ్చి మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాను, మీరు రండి అనేది అక్కడ అందరు గురుగారికి ఇప్పుడే అందరి సమక్షంలో ఆయన విన్నవించారు. ఫస్ట్ మన మల్కాజ్గిరి అనగానే ఆయనకు చాలా సంతోషం ఏర్పడుతుంది. అమ్మగారికి, గురుగారికి ఆ పార్వతీ పరమేశ్వరులు ఎంత పరవశిస్తారో మనమంటే కూడా అంతకన్నా ఎక్కువ వాళ్ళు భాగ్యాన్ని ఇచ్చేస్తున్నారు. మన యందు దయదలిచి ఆ స్వామి ఎప్పుడు మనం ఈ విధంగానే ఉండాలని మన గోపురం ఛానల్ వాళ్ళకు కూడా మల్కాజ్గిరి నుండి వాళ్ళకు తెలియజేస్తున్నాము. మీరు ఎప్పుడు పిలిచినా ఈ భగవంతుని కార్యక్రమాల ముందు ఉండి ఎన్ని పనులు మానుకున్న స్వామి గురించి, మా గురించి రాగలరని మీకు ఒక ప్రార్థన. ఓం నమః శివాయ. అసలు మేము ఇక్కడికి కళ్యాణానికి రావటం కారణం గీతా మందిర్ నిర్వాహకులు అశోక్ గుప్తా వాళ్ళ మూలాన మేము ఇక్కడికి వచ్చాం. నాకు 94లో పెళ్ళి అయింది. నేను మళ్ళీ నేను సూత్రం కడితే ఇక్కడ నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టుగా నాకు ఇక్కడ స్వామి ఆ జంట ద్వారా నాకు ఇదిగోండి ఇక్కడ నేను ఇప్పుడు ఆ గీతా మందిరం వాళ్ళ ద్వారా నేను మళ్ళీ నేను పెళ్లి చేసుకున్నట్టుగా ఆ స్వామి సమక్షంలో నాకు చాలా ఇంత అదృష్టం అంటే ఆ గీతా మందిర్ ఆ నిర్వాహకుల ద్వారా
వాళ్ళ మూలనే నాకు కళ నెరవేరింది. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా ఆనందంగా ఉంది. మీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఆనంద బాష్పం. అవునండి, ఇక్కడ ఇంత బాగా చూడటం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మనము ఆ శివునికి ధన్యవాదాలు ధన్యవాదాలండి, శివయ్యకి కూడా చాలా ధన్యవాదాలండి. ఆయనకి కూడా, ఆయన అనుగ్రహం లేకపోతే మనం రాలేమండి. ఈ జగమంతటికి శివపార్వతులు తల్లిదండ్రులు. శ్రీ శివుడు పార్వతి సృష్టి చేయుటకును పూనుకొని వారలప్పుడు ఈ భూమిలోన తల్లిదండ్రుల రూపాన తగు జనించి, అంటే మన తల్లిదండ్రుల స్వరూపమే శివపార్వతులు. ఈ సృష్టి స్థితిలయ కారకుడు శివుడు, సర్వదేవత స్వరూపుడు శివపార్వతులు. కాబట్టి ఇక్కడ మేము వచ్చినందుకు మనం ఎక్కడి నుంచి మల్కాజ్గిరి గీతాబోధిని మన దూపగుంట అశోక్ గుప్తా గారు, వైజయంతి పుణ్య దంపతులు, వాళ్ళు ప్రతి శుక్రవారము, మంగళవారము, ఆదివారము, ఏకాదశి, అమావాస్య ఇన్ని కార్యక్రమం చేసుకుంటూ ఇంతమందిని సమకూర్చుకొని తన సొంత డబ్బులతోని ఎక్కడైనా తీసుకుపోయి ఆధ్యాత్మిక రూపకంగా మా అందరినీ ప్రోత్సహిస్తున్నాడు. కాకపోతే శివుడు అంటే లోక కళ్యాణకార్త, ఆయన అన్నిటికీ సృష్టి స్థితి లయకారకుడు, సృష్టించుడు వాడే అన్ని వాళ్ళే. గీతాబోధి దుబ్బగుంట అశోక్ గారి ఆధ్వర్యంలో, ఎస్కే పటేల్ గారి ఆధ్వర్యంలో ధర్మపురిలో మరి శివ కళ్యాణము, తర్వాత కోటిలింగేశ్వర ఆలయంలో మరి ఎంత చక్కగా ఎస్కే పటేల్ గారు అరేంజ్ చేశారు. మరి 1116 మందికి దంపతుల పూజ చేయించేసి శివ కళ్యాణం చేసి, శివరోత్రం లేకుండా శివుడు ఎలా ప్రత్యక్షమవుతాడో అంత ఈ మా చక్కటి క్షేత్రంలో, శివకోటి క్షేత్రంలో మరి చక్కగా అలంకరించి అందరికీ సత్కారం చేసి వారికి ప్రత్యేకంగా ఎస్కే పటేల్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ అవకాశం మాకు కల్పించిన దుబ్బగుంట అశోక్ గారి జయంతిల గారికి, మరి వారందరూ ఇక్కడికి వచ్చేసి కళ్యాణం చూసి మరి మేము కళ్యాణం చేసుకోవడం కూడా విచిత్రంగా, మరి ఎప్పుడూ అనుకుంటాం కానీ మరి సస్సుపుట్టప్పుడు అనుకుంటారు. తర్వాత ఇక్కడ మాత్రమైతే ఈ కళ్యాణంలో చాలా సంతోషంగా అనిపించింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన గోపురం వారికి కూడా ప్రత్యేకంగా మీకు అందరికీ ధన్యవాదాలు. మునుముందు కార్యక్రమాలు కూడా మంచిగా దిగ్విజయంగా మీరు మా తోడు ఉండి సహకరించాలని మనవి. సార్ చూసారు కదండి వీడియో. ఆ శివపార్వతులను తలుచుకొని మనం ఇక్కడ 1116 మంది దంపతులకు పూజ అనేది నిర్వహించాము. సో ప్రాంగణం మొత్తం ఎంతో ఆధ్యాత్మికత అనేది చోటు చేసుకుంది. అలాగే ఇక్కడ మనము శివపార్వతుల కళ్యాణం కూడా చూసాము. శివపార్వతుల కళ్యాణం చూడాలంటే ఎంతో అదృష్టం ఉండాలని చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ శ్రీ లలిత రిపీట్, అలాగే శ్రీ లలిత రిపీట్, అలాగే శ్రీ లలిత కోటి పార్థివ లింగేశ్వర దేవస్థానంలో ఆ శివపార్వతుల దర్శనం కూడా చేసుకున్నాము. సో ఈ వీడియో మీద అయితే మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. అలాగే ఈ టెంపుల్కి రావాలనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ అనేది పెడతాను, మీరు తప్పకుండా వచ్చి చూడొచ్చు. అంతా ఓం నమ శివాయ అని అనుకుంటే మనకి అంతా మేలు జరుగుతుంది అనేది మళ్ళీ మనకి వన్స్ అగైన్ నిరూపించారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎంతో భక్తితో ఓం నమ శివాయ అని అనుకొని ఆ శివపార్వతుల కళ్యాణం కూడా చూశారు. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను.